Hello everyone, this is Durgara. Welcome to Ethernet Spoken English channel. Friends, ప్రీవియస్ వీడియోలో మనం రెండు వీడియోలు వెర్బో, నౌనో, యాడ్జెక్టివ్ వీటి గురించి మనము నేర్చుకున్నాం. అలాగన ఈ వీడియోలో మనము అడ్వర్బ్ గురించి మనము నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ అడ్వర్బ్ అంటే ఈ అడ్వర్బ్ ఏ పని చేస్తుందంటే వెర్బ్ను అలాగనే వెర్బ్ను అలాగనే యాడ్జెక్టివ్ను అలాగనే ఇంకో అడ్వర్బ్ను ఇది మోడిఫై చేస్తుంది, వాటిని వివరిస్తుంది, ఇంకా వాటి గురించి ఎక్కువగా తెలియజేస్తుంది, చెప్తుంది అనమాట. అందుకు దీన్ని అడ్వర్బ్ అని పిలుస్తారు. కనుక ఫ్రెండ్స్, ఈ అడ్వర్బ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో అవి మనము నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ చూడండి, మనము వెర్బ్ నుంచి యాడ్జెక్టివ్, నౌన్ నుంచి యాడ్జెక్టివ్ నుంచి అడ్వర్బ్ మనం నేర్చుకుంటున్నాం. అయితే వాటికి సఫిక్స్ చేర్చడం వల్ల అవి కొన్ని అవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. నౌన్ గాను అలాగనే యాడ్జెక్టివ్ గాను అలాగనే అడ్వర్బ్ గాను ఫామ్ అవుతున్నాయి. కనుక ఈ సఫిక్స్ మనము యాడ్ చేస్తే అప్పుడు ఆ యొక్క ఫార్మ్స్ తయారవుతున్నాయి. కనుక ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ అడ్వర్బ్లో రూల్ నెంబర్ 1 దాని గురించి తెలుసుకుందారి. చూడండి, మోస్ట్ అడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై సింపుల్ యాడింగ్ ly టు ద యాడ్జెక్టివ్. ఏమండి, కొన్ని అడ్వర్బ్స్ సింపుల్గా ly యాడ్ చేస్తే అది అడ్వర్బ్గా మార్చబడుతుంది అనమాట. అది ఎలాగో మనం చూద్దాం. అంటే మనకు ఆ యొక్క యాడ్వర్బ్కు యాడ్జెక్టివ్కు ly చేరిస్తే సఫిక్స్ చేస్తే lyని సఫిక్స్ చేస్తే అది అడ్వర్బ్గా తయారవుతుంది, అడ్వర్బ్గా మారుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, బ్యాడ్. ఈ బ్యాడ్కి మనము ly చేర్చాలి. అంటే ly ఇక్కడ చేరిస్తే అప్పుడు అది ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. బ్యాడ్ అనేది యాడ్జెక్టివ్, దానికి ly చేర్చడం వల్ల బ్యాడ్లీ అయ్యింది. బ్యాడ్లీ అవటం అంటే బ్యాడ్లీ అడ్వర్బ్ అయ్యింది అనమాట. బ్యాడ్లీ. అలాగనే స్ట్రాంగ్ ly చేరిస్తే స్ట్రాంగ్లీ, చీప్లీ, సడన్లీ, బ్రేవ్లీ, సిన్సియర్లీ. ఏమండి, ఈ విధంగా ly చేర్చడం వల్ల యాడ్వర్బ్ ఫామ్ అయిందనమాట. అంటే మనకు యాడ్జెక్టివ్కి ly చేరిస్తే అది యాడ్వర్బ్గా ఫామ్ అయింది. అది ఈ రూలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 చూద్దాం. ఏమండి, రూల్ నెంబర్ 2, ఇఫ్ ద యాడ్జెక్టివ్ ends in y, it should be replaced with ily. ఏమండి, అంటే యాడ్జెక్టివ్ను చివరన వై ఉంటే వైని మనం దాన్ని తీసేసి అయ్యి అక్కడ రిప్లేస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ly ఆల్రెడీ చేస్తున్నాం కనుక lyని అక్కడ మనం యాడ్ చేయాలి. అయ్యి ly కలిపి ఆ యొక్క మూడు అక్షరాలను అక్కడ మనము రిప్లేస్ చేస్తే అది అడ్వర్బ్గా ఫామ్ అవుతుంది. చూడండి, హ్యాపీ ఉంది, హ్యాపీలో వై ఉంది, వైని మనం ఐగా దాన్ని మార్చి అప్పుడు ఏం చేయాలి, lyని మనం యాడ్ చేయాలి. చూడండి, హ్యాపీలీ. ఏమండి, హ్యాపీ ఐ తీసేసి దాని స్థానంలో వై తీసేసి దాని స్థానంలో ఐ మనము రిప్లేస్ చేసామన్నమాట. ఐని రిప్లేస్ చేసాం. వైని తీసేసి ఐని రిప్లేస్ చేసి lyని యాడ్ చేసాం. అప్పుడు హ్యాపీలీ అయింది, అది అడ్వర్బ్గా ఫామ్ అయింది. నెక్స్ట్ ఈజీలో వైని మనము దాన్ని లెస్ చేసి దాని స్థానంలో ఐని మనం రిప్లేస్ చేసి lyని చేస్తే అది ఈజీలీ, లేజీలీ, యాంగ్రీలీ, లక్కీ,
లక్కీలీ, రెడీ, రెడీలీ. ఏమండి ఈ విధంగా మనకు యాడ్వర్బ్ ఫామ్ అవుతుంది. సింపుల్గా అర్థమైంది కదండి. సింపుల్గా ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఏమండి నెక్స్ట్ రూల్ నెంబర్ 3 చూద్దాం. రూల్ నెంబర్ 3లో ఇఫ్ ద యాడ్జెక్టివ్ ఎండ్స్ ఇన్ ఏబిఎల్ఈ ఆర్ ఐబిఎల్ఈ ఆర్ ఎల్ఈ ద ఈ షుడ్ బి రిప్లేస్డ్ విత్ వై. ఏమండి ఏబిఈ వచ్చిన ఎప్పుడండి యాడ్వర్బ్కు చివరన ఏబిఈ ఏబుల్ వచ్చిన ఏమంటే ఏబిఎల్ఈ ఏబుల్ ఇది వచ్చిన ఐబిఎల్ఈ వచ్చిన ఆర్ ఎల్ఈ వచ్చిన చివరన మాత్రం ఈని మనము వైగా మార్చాలి. ఈని వైగా మార్చి అప్పుడు మనము వైగా మారిస్తే అది ఏమవుతుంది యాడ్వర్బ్గా ఫామ్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ టెరిబుల్ TERRIBLE టెరిబుల్లో మనము ఈ ఉంది చూడండి. ఈని మనం ఏం చేయాలి ఇప్పుడు వైగా మార్చాలి. అప్పుడు ఏమవుతుంది టెరిబిలీ. ఏమండి టెరిబిలీ. నెక్స్ట్ జెంట్లీ, పాజిబుల్లీ, కంఫర్టబుల్లీ. ఏమండి ఈ విధంగా ఇవి చేంజ్ అయ్యి యాడ్జెక్టివ్ యాడ్వర్బ్గా ఫామ్ అవుతుంది. కనుక ఫ్రెండ్స్ ఈ రూల్స్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకుంటే ఆ యొక్క ఫార్మేషన్ ఎలాగో మనకి ఈజీగా అర్థమవుతుంది. రూల్ నెంబర్ 4 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ ద యాడ్జెక్టివ్ ఎండ్స్ ఎల్ ద యాడ్వర్బ్ యాజ్ డబుల్ ఎల్. యాడ్జెక్టివ్ చివర ఎల్ ఒకటి ఉంటే ఆ ఒకటిని డబల్ చేసి వైని అక్కడ మనము యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి. ఇఫ్ ద యాడ్జెక్టివ్ ఎండ్స్ ఎల్ ద adverb యాజ్ డబల్ ఎల్ను కలిగి అక్కడ మనం డబల్ ఎల్ను ఒక ఎల్ను డబల్ ఎల్ను చేసి మనము దాన్ని యాడ్వర్బ్గా ఫార్ములానికి మార్చవచ్చు. చూడండి బ్యూటిఫుల్లో ఎల్లో ఒకటి ఉంది. అయితే యాడ్జెక్టివ్లో ఎల్ ఒకటి ఉంది. యాడ్వర్బ్లో అయితే ఏమవుతుందంటే డబల్ ఎల్ చేసి అప్పుడు మనం అక్కడ వైని మనం యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి. బ్యూటిఫుల్లీ ఎల్లో ఆల్రెడీ ఎల్ ఉంది కనుక ఇంకో ఎల్ వేసి ఎల్ మనం యాడ్ చేసి మరి ఎల్వైని మనం చేస్తున్నాం కదండి. ఎల్వైనే కదండి మనం చేసి చివరిన యాడ్ చేసేది. అలాగే ఇప్పుడు మనకి ఎల్కి మళ్ళీ ఆ ఎల్వైనా అక్కడ మనం ఫామ్ చేయాలి. కానీ ఫ్రెండ్స్ చూడండి యాడ్ చేసి ఫామ్ చేయాలి. చూడండి బ్యూటిఫుల్లీ, అలాగే కేర్ఫుల్లీ, అలాగే హిస్టారికల్లీ, ఏమండి హోప్ఫుల్లీ. ఈ విధంగా మనము యాడ్జెక్టివ్స్ యాడ్వర్బ్గా ఫామ్ అవుతాయి. కనుక ఫ్రెండ్స్ వీటిని ఈ యొక్క రూల్ని మనము ఈ 4 రూల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 5th రూల్ చూడండి. ఇఫ్ ద యాడ్జెక్టివ్ ఎండ్స్ ఇన్ IC ద adverb should end with ALLY. యాడ్జెక్టివ్ చివర IC అనే లెటర్స్ వస్తే దాన్ని చూసి మనం ఏం చేయాలంటే ALYని IC మనకు కనిపించగానే ఇక్కడ మనం ALLYని యాడ్ చేయాలనేది మనకు గుర్తుండాలి. చూడండి ఎగ్జాంపుల్ బేసిక్ ఇది యాడ్జెక్టివ్ BASIC బేసిక్. అక్కడ IC అనేది మనకు కనిపిస్తుంది కదండి. దాన్ని బట్టి మనము అప్పుడు ఏం చేయాలి ALLYని మనము యాడ్ చేయాలి. చూడండి బేసిక్లీ, ట్రాజికలీ, ఎకనామికలీ, స్పెసిఫికలీ. ఏమండి ఈ విధంగా మనము IC కనిపించగానే ఒక IPC కనిపించింది, ఇక్కడ మన ALLYని యాడ్ చేయాలనేది మనకు గుర్తుండాలి.
ఫ్రెండ్స్. అలాగే రూల్ నెంబర్ 6 ఏమండి, ఇక్కడ చూడండి, సమ్ అడ్వర్బ్స్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్ యాజ్ దేర్ యాడ్జెక్టివ్స్. అడ్వర్బ్ ఇక్కడ యాడ్జెక్ట్లో ఉన్నవే అడ్వర్బ్లో ఉంటాయి, అక్కడ మార్పు ఏమి ఉండదు. అవి ఏంటంటే చూడండి, కొన్ని రాసాము, కొన్ని ఇక్కడ రాసాము. ఫాస్ట్, హార్డ్, ఎర్లీ, నియర్, రాంగ్, హై, రఫ్, ఫర్, స్ట్రైట్ ఏమండి, ఎక్సెట్రా అండి. కొన్ని మనకి ఇవి ఈ విధంగా ఇవి యాడ్జెక్టివ్ గాను అడ్వర్బ్ గాను ఇక్కడ పనిచేస్తాయి. కనుక ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈ 6 రూల్స్ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి. ఆ జ్ఞాపకం ఉంచుకుంటే మనము ఇది యాడ్జెక్టివ్ అనేది గుర్తుంటుంది, ఇది నౌన్ అని గుర్తుంటుంది, ఇది అడ్వర్బ్ అని గుర్తుంటుంది. కనుక ఫ్రెండ్స్, ఆ విధంగా మనము ఈ యొక్క నౌన్ యాడ్జెక్టివ్ని నౌను ఏ విధంగా ఫామ్ చేయాలో మనం నేర్చుకున్నాం. కనుక ఫ్రెండ్స్ చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జాంపుల్ యాడ్వర్బ్ ఏ విధంగా సెంటెన్స్లో యూజ్ చేయబడుతుందో మనం ఒకసారి చూద్దాం. షీ వాజ్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఏ జాబ్. ఇక్కడ ఇది సబ్జెక్టు, ఇది ఆక్సిలరీ వెర్బ్, ఇది యాడ్వర్బ్, ఇది వెర్బ్, ప్రిపోజిషన్, నౌన్ ఏమండి. ఇక్కడ యాక్టివ్లీ ఆమె ఉద్యోగం కోసము యాక్టివ్గా ఆమె ఏం చేస్తుందంటే వెతుకుతుంది ఏమండి, వెతుకుతుంది అనమాట. జాబ్ కోసం ఆమె చురుకుగా యాక్టివ్గా వెతుకుతుంది. ఫ్రెండ్స్, షీ వాజ్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఏ జాబ్. ఇక్కడ మనకు లుకింగ్ అనేది వెర్బ్. ఈ వెర్బ్ను ఈ చూడడం ఏ విధంగా యాక్టివ్గా చూస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ వెర్బ్ని ఇంకా మోడిఫై చేస్తుంది. యాక్టివ్ అనే ఇక యాడ్వర్బ్ ఏం చేస్తుందంటే ఈ లుకింగ్ అనే వెర్బ్ను ఏం చేస్తుంది, ఇంకా దాన్ని విస్తీర్ణపరుస్తుంది, దాని గురించి గొప్ప చెప్తుంది అనమాట. అంటే అది చేసే పనిని ఫ్రెష్ చెప్తుంది అనమాట, బాగా చూస్తుంది అని. యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ఆమె చేసే పనిని ఏం చేస్తుంది, యాడ్జెక్టివ్ ఇంకా దాన్ని స్ప్రెడ్ చేస్తుంది, ఎక్కువగా దాన్ని ఎక్కువ చేస్తుంది అనమాట. కనుక ఇక్కడ వెర్బ్ను ఈ యొక్క యాడ్వర్బ్ దాన్ని మోడిఫై చేస్తుంది అనమాట. అలాగున ఇక్కడ మనకు యాడ్జెక్టివ్ ఇలా యూజ్ చేయబడుతుంది. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్. ఐ ఆమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే ఈ సారీ అనేది ఏంటండి, యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్. ఇక్కడ ఏమైంది, వెర్బ్ అయింది. ఇక్కడ వెర్బ్, ఇది యాడ్జెక్టివ్. మనం చెప్పుకున్నాం కదండి, అడ్వర్బ్ వెర్బ్ను అలాగనే యాడ్జెక్టివ్ను అలాగనే ఇంకో యాడ్వర్బ్ను ఏం చేస్తుంది, మోడిఫై చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వెరీ అనేది కూడా యాడ్వర్బే. ఈ యాడ్వర్బ్ను ఎక్స్ట్రీమ్లీ అన్నదాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది వెరీ ఏమండి, దాన్ని ఇంకా పెంచుతుంది అనమాట, దాని యొక్క గొప్పతనాన్ని ఇంకా పెంచుతుంది వెరీ. అలాగే ఇక్కడ ఏం చేస్తుంది, ఈ ఎక్స్ట్రీమ్లీ అనేది సారీ అనే దాన్ని ఇంకా ఎక్కువ మోడిఫై చేస్తుంది. కనుక ఈ యాడ్వర్బ్ ఆ విధంగా ఉంటుంది అని మనం గుర్తెరగాలి. ఆ విధంగా మోడిఫై చేస్తుందని మనం తెలుసుకోవాలి. కనుక ఐ ఆమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే ఎక్కువగా సారీ తెలియజేస్తున్నాను అనమాట. ఎక్కువగా నేను ఎక్స్ట్రీమ్లీ సారీ ఐ ఆమ్ సారీ మామూలు చెప్పాను. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే ఆ సారీ దాని మీద కంటే కొద్దిగా ఎక్కువగా నేను చేశాను అనమాట, ఎక్కువగా దాన్ని చెప్పాను ఏమంటే ఇంకా బాగా బతిమలాడినట్టుగా అనమాట, ఇంకా బాగా బతిమలాడినట్టు. కనుక అక్కడ ఎక్స్ట్రీమ్లీ సారీకి ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ మళ్ళీ వెరీ అని ఉంది. వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే దానినే మూడోదిగా
ఇంకా ఎక్కువగా నేను ఆమెను సారీ అడుగుతున్నాను. అది దీని యొక్క మీనింగ్. కనుక ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు యాడ్జెక్టివ్ ఈ విధంగా యూజ్ చేయబడుతుంది. కనుక ఫ్రెండ్స్ మనము ఈ విధంగా యూజ్ చేసి మనం మాట్లాడేటప్పుడు ఆ విధంగా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో, వెర్బ్ నుంచి నౌన్కి, నౌన్ నుంచి యాడ్జెక్టివ్కి, యాడ్జెక్టివ్ నుంచి అడ్వర్బ్కి ఎలా చేంజ్ అవుతున్నాయో ఒకసారి మనం ఈ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, బ్యూటిఫై వెర్బ్, బ్యూటిఫై బ్యూటీ నౌన్, బ్యూటీ యాడ్జెక్టివ్, బ్యూటిఫుల్ అడ్వర్బ్ బ్యూటిఫుల్లీ. ఏమండి, జస్టిఫై జస్టిఫికేషన్, జస్టిఫియబుల్ జస్టిఫియబుల్లీ, షాడన్ sadness, sad, sadly, succeed, success, successful, successfully, understand, understanding, understandable, understandably, strengthen, strength, strong, strongly, darken, dark or darkness, dark or darkened, darkenly, drink, drunkenness, drunken, drunkenly, different, difference, different, differently, forget, forgetfully, forgetfulness, forgetful, forgetfully, great, gratitude, grateful, gratefully, protect, protection, protective, protectively. ఏమండి, ఈ విధంగా మనము వెర్బ్ నుంచి నౌన్, నౌన్ నుంచి యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ నుంచి అడ్వర్బ్, ఈ విధంగా మనకు చేంజ్ వస్తాయి. అలాగా మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకొని మీరు దీని పట్టు సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.